మనం ఇప్పుడు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో గల బైరాపూర్ గ్రామంలో శ్రీ విఠల్ రుక్మిణి మందిర్లో ఉన్నాము. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయానికి ఎక్కడో మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. భక్తులు ఎక్కడి నుంచో చాలా ఇసుకబోత్తరాలన్నటువంటి జనాలుతో కిక్కిరుసుకుపోయింది. ఇక్కడ అనంతరము వచ్చిన భక్తులకు టిఫిన్ ఏర్పాటు, అంటే వీళ్ళది బగారా అంటారు మహారాష్ట్రలో, అంటే అన్నం కాకుండా సాబ్దానన ఏదో ఉంటుంది, అలాంటి టిఫిన్ ఇస్తుంటారు. వచ్చిన ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి లేదనుకుంటా. ఇక్కడ వర్షానికి తడకుండా ఎంత పెద్ద క్యూ ఉన్నదో చూడండి. ఆ క్యూకు ఆ మంది భక్తులు వచ్చిన భక్తులు తడవకుండా రేకుల షెడ్డు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పించినారు ఈ ట్రస్ట్ వారు. చూడండి భక్తులు ఎలా ఉన్నారో, మీరు కూడా చూసి దర్శించుకోండి. విఠల్ రుక్మిణి చూడండి. ఈ వీడియో మొత్తం దర్శించుకున్న తర్వాత మీరు లైక్ చేసి షేర్ చేసి ఇతరులకు పంపండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పాండురంగ రుక్మిణి మందిరంలో ఇసుకబోస్తరాలన్నటువంటి భక్త జనాలు ఈ పూజ ఈరోజు చాలా పవిత్రమైనదని ఎక్కడి నుంచో భక్తులు చాలామంది వస్తున్నారు. మీరు కూడా చూడండి ఇక్కడ జనాలతోని ఎలా కిక్కిరిసిపోయిందో చూడండి. ఇక్కడ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత భక్తి జనాలు వచ్చినా ట్రస్ట్ వారు ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేస్తారు, బగారా అని చెప్పేసి. ఈ మందిర్ ఎక్కడుందో ఈ ఏరియాలో చాలామందికి తెలుసు. తెలియని వారికి రూట్ చెప్తున్న వినండి. నిజామాబాద్ నుండి బాన్స్వాడ వెళ్ళే మెయిన్ రహదారిలో ఉన్నటువంటి నర్సలాబాద్ పక్క నుండి విఠల్ రుక్మిణి కమాను కనపడుతుంది. ఆ రూటున వస్తే, ఆ రోడ్ వెంబడి వస్తే విఠల్ రుక్మిణి బైరాపూర్ వస్తుంది. ఇంకొకటి బోధన్ నుండి వయా పొతంగాల్ కోటగిరి చేసుకొని బీర్కూర్ పోయే మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు నుంచి కూడా ఆ సంబాపూర్ అనే గ్రామం ఉంది బీర్కూరు దగ్గరలో. అక్కడ కూడా విఠల్ రుక్మిణిది ఒక బోర్డు కనబడుతుంది కమాను. అటునుంచి కూడా వస్తే మీరు బైరాపూర్ విఠల్ మందిర్ చేరుకుంటారు. జై విఠల. మహారాష్ట్ర పండర్పురంలో ఎలాంటి మరాఠీ భజన కీర్తనలు జరుగుతాయో ఇక్కడ కూడా ఈ బైరాపూర్ విఠల్ రుక్మిణి మందిర్లో కూడా మరాఠీ భజన జరుగుతుంటుంది, మహారాజులచే కీర్తన జరుగుతుంటుంది. సేమ్ అక్కడ పద్ధతి ఎలా ఉందో ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర పండర్పురం అనే పేరు ఎలా ఉందో ఇక్కడ తెలంగాణ పండర్పురం అని ప్రసిద్ధిగాంచింది ఇది. కాబట్టి మీరు వచ్చి దర్శించుకోండి.